అఖీదాపై ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వటం మంచిది. అఖీదాపై ఎక్కువ అంటే చిన్న విషయాల్లో జమాత్ విడిపోవలసిన అవసరం లేదు. అఖీదాతో విడిపోవటం పూర్తిగా తెగదెంపులే చేసుకోమన్నారు అఖీదా విషయంలో. అందుగురించి మిగతా విషయాలు ఏవైనా అడగదలుచుకుంటే ఇంకా పెద్ద ఉలమాలు ఉన్నారు కదా మనకి, వాళ్ళని కూడా అడిగితే బాగుంటుంది ఈ విషయాలన్నీ. ముఖ్యంగా ఖాదియానీ జమాత్ యొక్క క్లాస్ గురించి ఈరోజు పెట్టారు కాబట్టి దాని మీద ఎక్కువగా మనం వివరణ తెలుసుకుంటే మంచిది. వాళ్ళు ఎన్నో పుస్తకాలు తిరిగేసి ఏవేవో అంతా తీసి రీసెర్చ్ చేసి మొత్తం చేశారు. ఎందుకంటే ప్రతి వ్యక్తి మొత్తం చదవలేరు, అన్ని సెక్షన్స్ కూడా ప్రతి వ్యక్తి చదవలేరు. ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి ఇస్లాం. ఇప్పుడు ఖాదీ అనేది ఒక పెద్ద చట్టం ఉంది, అన్నీ కూడా వాళ్ళు తిరిగేసి చూశారు. కాబట్టి ఎక్కువగా ఈ 2 రోజుల్లో ఆ విషయాల గురించి ఎక్కువగా మనం గ్యాదరింగ్ చేసుకుంటే మళ్ళీ దాని గురించి ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఎలాగ అవకాశం ఇచ్చారు కాబట్టి దానిలో ఏదైనా విషయాలు మీరు ప్రశ్నిస్తే, తలెత్తితే ప్రశ్నలు, ఆ ప్రశ్నలు బయట పెట్టండి, అవి స్ప్రెడ్ చేయండి, వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఖాదియానీ జమాత్ అనగానే క్రిస్టియన్స్ జమాత్ అంటారు. క్రిస్టియన్స్, క్రైస్తవ జమాతు, క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు, ఇండైరెక్ట్ క్రైస్తవులు అని. కానీ క్రైస్తవులు అంటే క్రైస్తవులకు విశ్వాసం వీళ్ళు లేదు, ఖాదియానీ లేదు. వాళ్ళు కూడా క్రిస్టియన్స్కి అగెనిస్ట్గా ప్రచారం చేస్తుంటారు. యేసుక్రీస్తు చనిపోయారు, తర్వాత ఇంకా రారు, ఆయన రారు, ఈయన యేసు సమాధి ఏమో ఇక్కడ పంజాబ్లో ఉంది. ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ ఎవరు చెప్పరు. కాబట్టి వీళ్ళు క్రిస్టియన్స్ అంటే అది కూడా కాదు, క్రిస్టియన్స్ కూడా కాదు అంటే మరి ఎవరు, అది మనం పటిష్టంగా తెలుసుకోవాలి ఇన్షాల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. ఖాదియానీ గురించి మనకు తెలిసింది, దీన్ని మనం ప్రజల్లో ఎలా తీసుకెళ్ళాలంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదో ఒక ఊరు నుంచి వచ్చారు, ఉదాహరణకి ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ముందు ఎడ్యుకేట్ చేయాలి. మీ ఇంటిని, మీ వీధిలో, ఆ ఊర్లో ఉండే మసీదులో, జమాత్లో దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. మీరు తీసుకెళ్ళిన నోట్స్, మీరు రాసినవి అన్నీ కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు చెప్పాలి. మీకు ఎక్కడ అవకాశం దొరికినా చెప్పే 2 మాటలు చెప్పే అవకాశం, దీన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఖాదియానియత్ గురించి ముందు అందరికీ ఎడ్యుకేట్ చేసేయాలి, అది ఏంటనేది ముందు తెలిసిపోవాలి. లేకపోతే కొంతమంది అదొక ఫిర్కా అనుకుంటున్నారు, కొంతమంది అదొక జమాత్ అనుకుంటున్నారు, కొంతమంది వాళ్ళు ఇక్కడే వస్తారులే అలాగేమో అనుకుంటున్నారు. కానీ అది ఇండైరెక్ట్గా ఇస్లాంలో వచ్చి ఇస్లాంని స్పాయిల్ చేసేస్తుంది. మనకు తెలియకుండే మన వెనక భాగం నుంచి వచ్చి దాడి చేయవచ్చు మన ఊరి మీద. అందుగురించి మనం ఏంటంటే ఎడ్యుకేట్ చేసేయాలి, చెప్పేయాలి ఎంత వీలది. ఇప్పుడు ఏ రకంగా చెప్పాలంటే మనం ఇస్తిమాల్ పెట్టి ఎలా చెప్తున్నాం అలాగా చెప్పొచ్చు, లేకపోతే కలిసే వ్యక్తులకు చెప్పొచ్చు, దొరికే వ్యక్తులకు చెప్పొచ్చు, ఏదో రకంగా దాన్ని హైలైట్ చేయాలి. బుక్కులు తెలుగులో బుక్స్ వస్తున్నాయన్నారు, దాన్ని కూడా మనం ప్రజల్లో తీసుకొచ్చి పెట్టి, లేకపోతే దాని దరస్ ఎలాగైతే ఖురాన్ అది దర్శిస్తున్నాం దాన్ని కూడా ఒక దరస్ ఇచ్చేస్తే అందరికీ ఎడ్యుకేట్ అయిపోతుంది. ఖాదియానీ అంటే ఇదే అని చెప్పి. అది ఉన్నాయి కదా, ఉర్దూలో చాలా ఉన్నాయి, దాన్ని తెలుగులో తీసుకొస్తామండి. అవును, ఉన్నాయి, నేను చూశాను. అవును, అవి కూడా బాగున్నాయి. అలాంటివి తీసుకొని మనం చదివినా పర్వాలేదు ఇన్షాల్లా. చదువుతారంటున్నారు, హదీస్ ప్రకారం ఉంటాయి. ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు, ఆయనతో ప్రవక్తల పారంపర్యం సమాప్తం కాదు అంటారు. అదొక పెద్ద మార్పు అనమాట. ఎలాగంటే ప్రవక్త ఆయన సమాప్తం కాదు, ఇంకో ప్రవక్త ఉన్నారంటే ఏంటి, అక్కడ ఏమవుతుంది, ఖురాను పక్కన పెట్టేస్తారు, ఇంకో ఖురాన్ వచ్చింది. అందుకే వాడి మీద వహీ వచ్చేది అన్నాడు. వాడు ఏమన్నాడు, నా మీద బదరుల్ ఖాదియాన్ అంటే, బదర్ అంటే చంద్రుడు, ఖాదియాన్ యొక్క చంద్రుడు అని చెప్పి ఒక పేరుతో ఒక పుస్తకం నా మీద వహీ వచ్చింది అన్నాడు. అది చదువుతారు వాళ్ళు. ఖురాన్కి ఎలాగైతే విలువ ఉందో దానికి అలా విలువిస్తారు. అలాగే ఖాదియాని మిర్జా గులాము మంచి కవిత్వాలు రాసేవాడు, ఖురాన్ లాంటిది అన్నాడు వాడు. అసలు ఖురాన్ లాంటిది ఉందా? ఖురాన్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఖురాన్ లాంటిది ఉందా? అల్లా అంటున్నాడు, మీరు ఒక్క సూరా అయినా రాసి తీసుకురండి అని అంటున్నాడు ఖురాన్లో. రెండో సూర బకరా వాక్యము 23లో ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు సత్యవంతులైతే ఒక్క సూరా తీసుకురండి. మీరు తేలేరు, ఖయామత్ వరకు తేలేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఛాలెంజ్ చేస్తాడు. వీడేమో కవిత్వాలు రాసి ఖురాన్ లాంటిది అని అంటున్నాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత క్రమేణా ఏమవుద్దంటే ప్రవక్త వారిని పక్కన పెట్టేసి, ఖురాన్ని పక్కన పెట్టేసి, వీడు చెప్పినవన్నీ కూడా ఒక గుమ్రా,
అంటే ఒక భ్రష్టత్వం ప్రబలిపోద్ది, ఇంకా ఇస్లాం అనే పేరు కూడా ఉండదు. ఏమండి, వీళ్ళ యొక్క ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయంట? ఆంగ్లేయులు ఇస్తున్నారని స్పష్టంగా చెప్తున్నారు కదా. మొత్తం వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్, ఎందుకంటే వీళ్ళ మెయిన్ మర్కజు కేంద్రం ఏంటో బ్రిటన్లోనే ఉంది. అక్కడ నుంచి ఛానల్ ఉంది, లండన్ నుంచి డైరెక్ట్ ఛానల్ ఉంది వాళ్ళది, కాదియాన్ ఛానల్ ఉంది. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రసారం వస్తుంటుంది. వాళ్ళ ప్రతిదీ కూడా అక్కడ నుంచే సంబంధం ఉంటుంది. అందుకే మీకు ముందు వాళ్ళ కాదియాన్లు ఏంటంటే పంజాబ్ వెళ్ళాలి, కాబా కాదు వెళ్ళాల్సింది, పంజాబ్ వెళ్ళాలి, హజ్ లాంటిది అన్నారు. పంజాబ్ కంటే ఉత్తమం అక్కడ లండన్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అక్కడికి వెళ్తారు. లండన్ కాదియాన్ అక్కడ సెంటర్ మర్కజ్ కేంద్రం ఉంది, అక్కడికి వెళ్తారు. ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎలాగైతే మన వాళ్ళు ఇక్కడ ఆలిం అయిపోయిన మదీనా మక్కాలో చదువుతుంటారు, వీళ్ళేమో పంజాబ్ లండన్లో వెళ్ళి స్టడీ చేస్తారు. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి.